దాస్‌ని హాస్పిటల్ నుండి కార్తీక్ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే దాసు అని చెప్పేసైతే తన మీద పడి మరీ ఏడుస్తూ ఉంటుంది. ఎవర్రా నిన్ను ఇంతలా కొట్టారు? ఎవర్రా ఇంతలాగా నిన్ను బాధపెట్టారు? అని చెప్పేసైతే ఏడుస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు నీ ఫోన్ పని చేయలేదని తెలిసి ఎక్కడో గుళ్ళు, గోపురాలు తిరుగుతున్నావని అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇలా నిన్ను చూస్తానని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా ఇలా కావడానికి ఎవర్రా కారణం? వాళ్ళు ఎవరో గాని వాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళు కాళ్ళు పడిపోను, వాళ్ళు ఈ జన్మలో మంచిగా బ్రతకలేరురా అని చెప్పేసైతే చాలా తిడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం చాలా కోపంగా పారిజాతాన్ని చూస్తూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు గాని నా విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసైతే జ్యోత్స్న భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం మాత్రం వాళ్ళ కొడుకుని చూసుకొని చాలా బాధపడుతూ ఇలా చేసిన వాళ్ళు ఎన్నాళ్ళు బాగుపడలేరా? వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసైతే నానా శాపనార్థాలు అన్నీ పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం గ్రాని ఎందుకు అలా తిట్టడం చెప్పు? ఏదో జరిగిందేదో జరిగిపోయింది. ఇక బాబాయి బాగానే ఉన్నారు కదా! ఇక క్షేమంగా ఉంటే చాలు మనకి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం జ్యోత్స్న వైపు చూసి నీకు వరుసలు బాగానే గుర్తున్నాయే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా కోపంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దాసుని చూసి అందరూ బాధపడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.